విజ్ఞానంలో ఈరోజు మనం కొవ్వొత్తి వెలుతురు ఎంత దూరం కనిపిస్తుంది. మనం ఒక అగ్గిపుల్ల గీసిన కొవ్వొత్తి వెలిగించిన అది ఎంత దూరం నుంచి చూడగలం కొవ్వొత్తి వెలుతురుని అంటే చాలా ఎక్స్పెరిమెంట్లు జరిగాయి. 1.5 మైళ్ళ నుంచి 30 మైళ్ళ దూరం వరకు చూడాలి కొవ్వొత్తి వెలుతురుని అగ్గిపుల్ల గీసిన వాటి. అయితే ఇది దూరం వెళుతున్న కొలది కాంతి అసలు అనంతం, ఇన్ఫినిటీ, ఎంత దూరమైనా వెళుతుంది. కాకపోతే దానికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, లేకపోతే అది ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న పదార్థాల్లో అది అబ్జర్వ్ అయిపోయినప్పుడు అది తగ్గిపోతుంది. కానీ లేకపోతే కాంతి అనేది ఫోటాన్స్ ద్వారా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అందుకని కొవ్వొత్తి వెలుతురుని మనం సాధారణంగా అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, నిర్మలమైన ఆకాశం ఉందనుకో, మనం దానిలో 30 మైళ్ళ వరకు చూడగలం. దీనికి కారణం ఏమిటి? మనకి వెదర్ కండిషన్స్. ఇంకోటి, మన భూమి యొక్క కర్వేచర్ తిరిగిపోతుంది, భూమి వంగిపోతుంది. అందుకని కొవ్వొత్తి ఎక్కడో కొండ మీద ఉండి దాని తర్వాత మనం కూడా అవతల పక్క ఎత్తైన కొండల మీద నుంచి కనుక చూసినట్లయితే కొవ్వొత్తి మనకి 30 మైళ్ళ దూరం వరకు చూడగలుగుతాం. కాంతి ఎందుకంత అలా ప్రయాణం చేయగలుగుతుంది అని అంటే, ఇది ఫోటాన్స్ దూరంలో మనకి అది వాటికి డెత్ అంటూ ఉండదు. అవి అబ్జర్వ్ అయినా అయిపోవాలి, లేకపోతే అవి ఏమైనా అడ్డు తగిలి అడ్డంగా ఏమైనా ఉంటే ఆగిపోవడం ఏమైనా అవ్వాలని. కాంతిని కనుక మనం చూసినట్లయితే అది ఒక్క సెకండ్కి 1,86,000 మైళ్ళు వెళుతుంది, లేకపోతే 3 లక్షల కిలోమీటర్లు ఒక్క సెకండ్కి. అంత దీంతో ప్రయాణం చేస్తుంది. అని కాంతి మనం చూసినట్లయితే ఒక సెకండ్కి 1,86,000 మైళ్ళు అయితే ఒక నిమిషానికి ఎంత దూరం, దాంతో ఒక రోజుకి, ఒక సంవత్సరానికి కాలంలో కాంతి ప్రయాణం చేసినట్లయితే దాన్ని 1 లైట్ ఇయర్ అంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఇళ్లలో జానలు, మోరలు ఇలాగ కొలుస్తాం, అడుగులు, సెంటీమీటర్లు. కానీ డిస్టెన్స్ పెరిగిన కొలిది మనం వాటిలో కొలుస్తాం. అలాగే సూర్యుడికి భూమికి ఉన్నదాన్ని ఒక ఎస్ట్రానామికల్ యూనిట్ అంటారు, దానిలో కొలుస్తారు ఇతర గ్రహాలని, ఇతర దీనికి. కానీ సుదూరంగా ఉన్న నక్షత్రాల నుంచి కూడా మనకు కాంతి వస్తుంది. మన మిల్కీ వేల్ నుంచి కాంతి వస్తుంది. దాంతో మన యూనివర్స్ ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది ఇది అని చెప్పి మన యూనివర్స్ ఏర్పడింది, ఈ ప్రపంచం, ఈ విశ్వం అని అంటుంటే దాని నుంచి వచ్చే కాంతి ఇప్పుడు 13.5 బిలియన్ లైట్ ఇయర్స్ నుంచి వస్తుందన్నమాట, గుర్తిస్తున్నాం. అందుకని కాంతికి అంతం లేదు. అది ఒక సెకండ్కి 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ వస్తుంది. అందుకని ఒక కాంతి సంవత్సరం అంటే అది 6 ట్రిలియన్ మైళ్ళ దూరం, లేకపోతే ఒక 10 ట్రిలియన్ కిలోమీటర్ల దూరం అన్నమాట. అలాంటిది అంతంత దూరం ఉంటుంది, ఇన్ఫినిటీ. కాంతికి డెత్ లేదు. వ్యాక్యూమ్లో అది ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. వ్యాక్యూమ్ అంటే ఏమిటి? ఏ పదార్థాలు లేకుండా, కానీ పదార్థాలు అబ్జర్వ్ చేసుకోవడం లేకపోతే అడ్డం రావడం. మనం చూసినట్టయితే మన గాలిలో దుమ్ము ధూళి ఉంటాయి. అందుకని కాంతి అంతా డిఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. కానీ కాంతి కిరణం మాత్రం తిన్నగా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అందుకని ఎక్కడో మిడుక్కు ఉంటున్న నక్షత్రాలు కూడా మనం చూడగలుగుతాం. అలాగే కొవ్వొత్తి వెలుతురు కూడా వ్యాక్యూమ్లో కనుక ఒక కొవ్వొత్తిని వెలిగించినట్లయితే, ఒక అగ్గిపుల్లను వెలిగించినట్లయితే అది అనంతం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కొవ్వొత్తి వెలుతురు కూడా మనం ఏమీ అడ్డం లేకపోతే విశ్వం అంచు ఎలా అయితే మనం చూడగలుగుతున్నామో 11.5 బిలియన్ సంవత్సరాలని, అలాగే 13.5 బిలియన్ సంవత్సరాల తర్వాత కూడా కొవ్వొత్తి వెలుతురుని మనం చూడగలం. ఈ కాంతి సంవత్సరాలతో చూస్తున్నాం కాబట్టి మనం ఎంతెంత దూరం ఉన్నాయి అని తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనకి చంద్రుడి నుంచి కాంతి ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది. సూర్యకాంతి చంద్రుని పడుతుంది. చంద్రుడిని మనం చూసామంటే ఒక్క సెకండ్ క్రితాందే, ఒక్క సెకండ్లో. ఎందుకని? అది మనకి సుమారుగా 2,40,000 మైళ్ళ దూరంలోనే ఉంది. అందుకని 1,86,000 మైళ్ళ స్పీడ్తో వస్తుంది కాబట్టి ఒక్క సెకండ్ దీనిలో మనకి చంద్రుడి. అలాగే సూర్యుడి నుంచి మన భూమి కాంతి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. 9,30,00,000 మైళ్ళు. అంతే 8 నిమిషాలు పడుతుంది అన్నమాట. ఈ రకంగా మనం చూసినప్పుడు సూర్యుడు మనం ఒక నక్షత్రం అనుకుంటే, మన సూర్యుడు కాకుండా మరొక నక్షత్రం మనకు దగ్గరగా ఉంది చూసినట్లయితే అది మనకి ప్రాక్సిమా సెంటారీ అని.
ప్రాక్సిమా సెంటారి అనే నక్షత్రం ఉంది. దాని నుంచి కాంతి రావడానికి 4.2 లైట్ ఇయర్స్ పడుతుంది. కాంతి సంవత్సరాలు 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. అలాగే మనం ఓరియన్ కాన్స్టలేషన్ అంటాం. ఓరియన్ కాన్స్టలేషన్ నుంచి ఆ నెబులా నుంచి మన కాంతి రావడానికి 1300 లైట్ ఇయర్స్ పడుతుందన్నమాట. అలాగే మనం ఆండ్రోమెడా అని చెప్పి మనం అంటుంటాం గెలాక్సీ, దాని నుంచి రావడానికి 2.5 మనకి మిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది. అక్కడి నుంచి రావడానికి కాంతి మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు మనం మిల్కీవేలో పాలపుంతలో ఉన్నాం. మన పాలపూత మన సూర్యుడు ఉన్న దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ద మిల్కీవే మనకి 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం. 27,000 కాంతి సంవత్సరాల దూరంలో. అందుకని యూనివర్స్ని అంతా కూడా మనం 15 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి చూస్తున్నాం. అందుకని కాంతికి అంతం అంటూ లేదు. కాంతి కిరణాలు మొత్తం అంతా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అందుకని కొవ్వొత్తిని మనం ఎంత దూరం చూడగలం అంటే, మనం భూమి మీద ఉంటున్నాం కాబట్టి భూమి మీద 1.5 మైళ్ళ నుంచి 30 మైళ్ళ వరకు చెప్పగలుగుతున్నాం కాబట్టి, అందుకని ఎక్కడైనా ఏదైనా ఇది ఫైర్ కానీ ఏదైనా జరిగితే మనం అలా చూడగలుగుతున్నాం అన్నమాట 30 మైళ్ళ దూరంలోకి. ఇప్పుడు మనకి మెరుపులు వస్తున్నాయి, ఉరుములు, లేకపోతే ఎక్కడో ఏదో కొండలు తగలడుతున్నాయి, మనం వాటిని చూడగలం. ఎందుకని కాంతి అనంతంగా ఇన్ఫినిటీగా ప్రయాణం చేస్తుంది కాబట్టి. అయితే మన భూమి మీద మనకి యాంబియంట్ అంటే చుట్టుపక్కల ఉండే గ్రౌండ్లో ఉండే మిగతా పదార్థాల వలన అది అడ్డు తగిలేనా అయిపోవాలి కాంతి కిరణాలు, లేకపోతే అబ్జార్బ్ అయినా అయిపోవాలి, లేకపోతే తగ్గిపోతుంది, వాటి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి మనకు కనిపించదు అనమాట. అలాగే మనకి నక్షత్రాలు అవి డెడ్ అయిపోయి వెలుగు ఆరిపోతున్నాయి అని ఎలా తెలుస్తుందంటే, కాంతి కిరణాలు మనకి వచ్చేవి రెడ్ షిఫ్ట్ అంటారు. అంటే వాటిలో వేవ్ లెంగ్త్ లాంగర్గా అయిపోతుంది, బ్లూ నుంచి రెడ్ దాకా. మనకి 300 నానోమీటర్ నుంచి 740 నానోమీటర్. 340లో ఉండేదేమో వైలెట్ కలరు బ్లూ షిఫ్ట్, ఇది దాంతో రెడ్ షిఫ్ట్ అంటే 740 నానోమీటర్స్కి దానిలో వెళుతుందన్నమాట. వెళ్ళేసరికల్లా అందుకని ఏదైనా ఎర్రగా కనుక వస్తుందంటే అవి ఇక డై డౌన్ అయిపోతున్నట్లు లెక్క అనమాట. రెడ్ షిఫ్ట్ అంటారు. ఆ రెడ్ షిఫ్ట్ నుంచి వాటి దూరాలు అవి మనం లెక్క కట్టడానికి ఈజీగా ఉంటుంది. అందుకని రిఫ్లెక్టెడ్ లైట్ నుంచి మనం వాటి డిస్టెన్స్లు వాటిని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాంతి వేగం 1 సెకండ్కి 1,86,000 మైళ్ళు, లేకపోతే 3 లక్షల కిలోమీటర్లు 1 సెకండ్కి. దాని నుంచి మనం దూరాలు కొలిచేటప్పుడు కాంతి సంవత్సరాలే తీసుకుని ఈ విశ్వంలో ఉండే దూరాలన్నింటినీ మనం పట్టగలం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.